నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈ కాంగ్రెస్ మంత్రులు కొన్ని మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రెస్ మీట్లలో కీలకంగా అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన మాట్లాడే భాష లేకపోతే ఇతర వాటిలో పక్కన పెడితే ఇప్పుడు మంత్రులు కూడా అట్లానే తయారారు. అసలు ఏం మాట్లాడుతున్నాం, దాని సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీ అధికారంలో ఉంది, కనీస స్పష్టత లేకుండా చేసే ఆరోపణలు ఉంటాయి, కొన్ని నమ్మశక్యంగా కూడా అనిపించవై. సో అట్లాంటి ఆరోపణలు చేస్తూ సో మొన్న ఫారెన్సిక్ ల్యాబ్లో కూడా ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ ఏదైతే మొన్న తగలబడిపోయిందో దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కేవలం ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఆ డేటా మొత్తం ధ్వంసమైన పరిస్థితి. సో అందులో చాలా అనుమానాలు, ఇటు ప్రతిపక్షాలు ఎలాగైనా కూడా దాన్ని అధికార పార్టీయే జయించిందని, కుట్రపూరితంగా జరిగిందనే అంశాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను ఆ రోజే చెప్పా, ఇది 3 పార్టీలు కుమ్మక్కై చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ అనుమానాల్లో నిజంగా రాజకీయ కోణం అంటూ ఉందని నిరూపితం అయితే గనక ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి కేటీఆర్ ఆనాడు ఒక అనుమానం విలవెత్తుతుంది జరిగింది. రేవంతే ఏదైతే నోటుకి సంబంధించిన కీలక ఆధారాలు అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలని ధ్వంసం చేయడానికే ఈ అగ్ని ప్రమాదం చేయడం జరిగింది. అగ్ని ప్రమాదం జరగడంలో రేవంతే కావాలని కుట్రపూరితంగా చేయించారనేది. సో అది చాలా క్లియర్గా నేను ఆ రోజు చెప్పిన, రేవంత్ రెడ్డే నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే కేవలం అతను ఒక్కడే కాదు, మేబీ 3 పార్టీలు కూడా కుమ్మక్కై చేయించుండొచ్చు. మీరు అంటున్న ఆరోపణలే నిజమైతే సో ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, ఈ కార్ రేస్కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. సో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అంతా కూడా చాలా కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి కాబట్టి సో మీ మీద మీ మీద పడే మరకను తుడుచుకోవడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకునే పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఒకవేళ రాజకీయంగా జరిగిందని గనక నిజమైతే, కేటీఆర్ ఏదైతే ఆరోపిస్తున్నారో నిజమైతే అనేది నేను ఆనాడే మాట్లాడినా. సో ఈరోజు ఈ పొంగులేటి శ్రీనివాస్ గారు మంత్రి, ఆయన ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ కూడా జరుగుతుంది, మేము ఎవరెవరితో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నామో అన్నీ కూడా బయటికి తెలిసిపోతూ ఉన్నాయి, ఎట్లా తెలుస్తూ ఉంది మాకైతే ఏం అర్థం కావట్లే, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందేమో అని అనుమానాలు ఉన్నాయి మాకు. చాలా కీలక పరికరాలన్నీ కూడా కేటీఆర్ దగ్గర ఉన్నాయన్న అనుమానం ఉంది మాకు, ఇంకా ఆయన దగ్గర ఉన్నాయేమో ఆ ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా కేటీఆర్ దగ్గర ఉన్నాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందాక మాట్లాడింది. సో ఏమంటుండైనా ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది, ప్రభుత్వంలో ఉన్న మా సమాచారం బయటికి ఎలా పోతుందా అనే అనుమానం ఉండేది, మేము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు, అవి బయటికి ఎలా లీక్ అవుతున్నాయి, కేటీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడని అనుమానంగా ఉంది, ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది, ఈ విషయాన్ని మా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, కేసీఆర్ దగ్గరున్న ఎక్విప్మెంట్ బయట పెడతామట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందా మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా
చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఆయన ఏమంటున్నాడు, ఇంకా అనుమానం ఉందట. అనుమానం ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతుందేమో అని. మరి అనుమానం ఉంటే ప్రభుత్వం ఎవరిది ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఎవరు నిర్ధారించాలి దాన్ని? ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కులు ఎవరికి ఉన్నాయి? మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అంటే మీ మాటలు బట్టి ప్రభుత్వం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లే. అధికారం కోల్పోయిన వాడికి ఎట్లాగా దాన్ని యూజ్ చేసే అవసరం రాదు, పర్మిషన్స్ ఉండవు. దాన్ని వాడే పర్మిషన్స్ అనేది చాలా కీలకం. సో ఇక్కడ వాస్తవంగా బరాబర్గా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంది. అది వాస్తవం. ఇటీవల చాలా మంత్రులు కూడా పాపం భయాందోళనలు ఉన్నారు. ఏ ఫోన్తో మాట్లాడితే ఏ ఫోన్ ట్యాప్ అవుతుందా అనే భయంతో చాలామంది పిఏల దగ్గర ఉన్న డ్రైవర్ల ఫోన్లతో కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాం. పిఏలు, డ్రైవర్లు, వాళ్ళ డ్రైవర్లు అసలు సంబంధం లేని వ్యక్తుల పేరు మీద కొన్ని అకౌంట్స్ తీసుకుని వాళ్ళ ఫోన్ నుంచి కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. పాపం భయపడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏ ఒక్క మాట ఇండైరెక్ట్గా కనుక రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైనా నెగటివ్ మాట్లాడుకుంటే ఇమీడియట్గా రేవంత్ రెడ్డికి సమాచారం వెళ్తుంది. ఎట్లా వెళ్తూ ఉంది? చాలా అంశాలు వీటిలో బయటపడ్డాయి. ఇవన్నీ కూడా చాలా కీలకమైన వీడియోలు, ఆడియోగ్రాఫ్లు వాళ్ళు టార్గెట్ చేసిన పరిస్థితి కూడా బయటకు వచ్చింది. అంటే బేసిక్ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తూ ఉన్నారు. సొంత మంత్రులు అలాగే ప్రత్యర్థుల ఫోన్లు క్లియర్గా ట్యాప్ అవుతున్నాయి అనేది వాస్తవంగా జరుగుతుంది ఇప్పటికీ కూడా. సో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదైతే ఇటీవల జరుగుతున్న కేసులు కూడా అందులో ఎవరిని అరెస్ట్ చేయరు. సో అది కేవలం ఒక బూటక నాటకమే ఇదంతా కూడా, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. సో ఈయన మాటలకే వద్దాం. ఇప్పుడు ఒకవేళ చేయాలంటే పర్మిషన్స్ ఎవరికి ఉండాలా? ఆ పరికరాలు వాడడానికి ఎట్లాంటి వాళ్ళు సెట్ అవుతారు? ఇప్పుడు ఉన్నతాధికారులు ఉంటేనే కదా దాన్ని ఎట్లా వాడాలనేది ఇప్పుడు కేటీఆర్కో లేకపోతే ఇంకొకరికో తెలుసు అని అనుకోవడానికి లేదు కదా. సో కాబట్టి మీ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇది మరి ప్రత్యర్థుల దగ్గరికి ఎట్లా వెళ్తుందంటే అది మరి సెక్రటరియట్లో ఉన్న పెద్ద అధికారుల వల్ల ఇంకా కేసీఆర్కి సంబంధించిన చాలా ఆనవాళ్ళు మీ సెక్రటరియట్లో ఉన్నాయి, మీ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఉన్నాయి. ఇంకా చాలామంది ఈ అంశాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా కొంత ప్రత్యర్థులకి ఉపయోగపడుతుందంటే చాలామంది ఇప్పుడు కక్ష కట్టి కూడా చాలామంది వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి ఇప్పుడు అధికార పార్టీ తరపు నుంచి నాయకులు చాలామంది బీఆర్ఎస్లో నుంచి టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ కోవర్టులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో. సో కాబట్టి వీళ్ళు ఇస్తేనే అందుతున్నట్టుగా కనపడతా ఉంది. సో ఇంకొక ఆడియో లీక్ అయింది, అది కూడా విందాం. ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు చేసి వాళ్ళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 వార్డులు తిరిగాను. ఆ 6 వార్డులలో కూడా ఆ లోపాలని సరి చేసుకొని రావడం అనేటటువంటిది జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు చట్టవిధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్న. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 30 మంది, 17వ వార్డులో 33 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302, 26లో 402, 27లో 225, 28లో 380, 29లో 485, 30వ వార్డులో 315 అన్న, 31వ వార్డులో 280, 32వ వార్డులో 360 ఓట్లు ఉన్నాయన్న. ఇవి మా ఎంప్లాయీస్ అన్ని కూడా దీనికంటే ఎక్కువగా మనకు పోలయ్యేటటువంటి అవకాశం ఉన్నది అన్న. మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఇక 4 వార్డులు టైట్ లో ఉన్నాయి. ఆ టైట్ లో ఉన్నటువంటి వార్డులో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరే బాధ్యత తీసుకోవాలన్నా అన్న మీరే బాధ్యత తీసుకుని అవి గెలిపించుకోవాలన్నా ప్లీజ్.
ఖచ్చితంగా ప్రస్తుతం అయితే అన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నా అన్న నేను ఖచ్చితంగా వాటిని కూడా చెక్ చేస్తాము. రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాను. రెగ్యులర్ గా మా కమిటీ సమావేశం ఏ రోజుకి ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరినీ కూర్చోబెట్టి ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ రేపేం చేయాలనేటటువంటిది కూడా మేము ప్లాన్ రూపొందించుకొని చూస్తాము. ఇవాళ అన్ని వాటిని కూడా మన వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారన్న. నాతో పాటు మా అసోసియేట్ అధ్యక్షుడు శోభన్ బాబు, మా అసోసియేట్ నాయకుడు రమణ గారు వీళ్ళందరూ కూడా నా పక్కనే ఉన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం మా శోభన్ బాబు. విజయన్న ఒక్క నిమిషం. మనం ఎంప్లాయీస్ కి అందరూ మద్దతు ఉంటారు కానీ ఆ రోజు అందరినీ కూడా పోలింగ్ బూత్ కి తరలిచ్చి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ కి 100% పోలింగ్ చేయించాము. పోలింగ్ చేయించుకోగలాలి మనం. మనోళ్ళు మన అన్న పోల్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకోవాలనేటటువంటిది కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం అన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా అవుతుందన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా మీరు చూస్తున్నాం అన్న. జయపాలన్న వేలాద్రి అన్న సోమనాయ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడు. నమస్తే అన్న. సోమనాయ్ గారిని అసిస్టెంట్ ప్రెసిడెంట్ మాట్లాడి అన్న. ఈ మొత్తం వార్డులన్నీ కూడా ఒక రౌండ్ తిరిగాము. ఇప్పుడు కూడా మేము ఫీల్డ్లోనే ఉన్నాము. మనకు మినిస్టర్ గారు ఒప్పచెప్పిన పనిని 100% చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అన్న. తప్పకుండా మేము సార్కి ఫుల్ సపోర్ట్ చేస్తూ సార్ సహకారం ఇచ్చడానికి ముందుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వేలాద్రి అన్నగారు నమస్తే అన్నగారు. నా పేరు వేలాద్రి అన్న. నమస్తే అన్నగారు. టీజీఓసీ జిల్లా సెక్రటరీ అన్న నేను. తప్పనిసరిగా అన్న మీ ఇక్కడ మా బాధ్యత అనేది తప్పనిసరిగా, ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. ఈ రోజున ఫస్ట్ తారీఖు నాడు జీతం తీసుకుంటున్న దానికి కారణం ప్రజాపాలన. ఈ రోజున డిఏ తీసుకున్నాం ప్రజాపాలన. ఏదైనా నెలకు 750 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 4500 కోట్ల దాకా గవర్నమెంట్ ఇచ్చిందంటే దానికి వెనక సీఎం గారితో పాటుగా అదేవిధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్న, అదేవిధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ తోడ్పాటు చేస్తుంది. తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్కి తప్పనిసరిగా ఆ విజయంలోని గెస్టెడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా. తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందేనా. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా మీ యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తామని వచ్చే గవర్నమెంట్ రావడానికి కూడా వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా రెఫరెండంగా పనిచేస్తాము. ఉద్యోగస్తులందరూ కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని తెలుసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. సార్ జైపాల్ గారు లైన్లోకి రాలేదు. సార్ అన్న నేను మాట్లాడిన సీనానికి మాట్లాడండి అన్న. మీరు మాట్లాడండి. మరొక్కసారి ఉద్యోగ సంఘ నాయకులకి, సభ్యులైన అందరికీ, నా కుటుంబ సభ్యులకి నమస్కారం. ఏడున్నర నుంచి 8,000 పైచీలకు ఓట్లు ఈ 32 డివిజన్లో ఉన్నాయో, సభ్యులైన మీరందరూ, ఓటర్స్ అయిన నా కుటుంబ సభ్యులైన మీరు ఎర్లీగా అన్ని ఓట్లు పోలేటట్టు ఒకసారి ప్లానింగ్ చేయండి అన్న. అభివృద్ధి నాకు వదిలేయండి. మీరు ఎక్కడ ఏ వ్యక్తితో కూడా, ఏ ఓటర్తో కూడా చిన్న మాట రాకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. తప్పకుండా నేనేం ఆశించేది కాదన్నా. మీరు నా దగ్గర ఆశించే మనుషులు కాదు. మీకు ఏదన్నా అవసరమైనప్పుడు మీ అన్నగా, మీ ఇంటి కొడుకుగా నేను ఉంటాను భవిష్యత్తులో కూడా. కాబట్టి అత్యధిక ఏ డివిజన్ చూసినా కూడా ఎట్లా మనం బుట్ట తీస్తే చేపలు ఉన్నట్లు ఏది చూసినా మనకు మీ కుటుంబ సభ్యులే కాకుండా మీకు ఫ్రెండ్స్ ఇతరత్ర ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఓట్లని మీ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా, మీ ఇంటి కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరున అభ్యర్థిస్తున్నానన్న. తప్పకుండా మీటింగ్కి నేను లంచ్కి వస్తున్నానన్న మీ దగ్గరికి. రేపు 1 o'clock తప్పనిసరి రావాలన్నా. మన సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులతోటి ఏదిలాపురం టీఎన్జిఓస్ కాలనీ టెంపుల్ పక్కన ఉన్న మన కమ్యూనిటీ హాల్లో మన మంత్రి గారు వస్తున్నారు. మనకి రేపు మన పెన్షనర్స్కి పెద్దలందరూ కూడా సన్మానం ఉంటుంది. తప్పనిసరిగా అందరూ లంచ్కి అందరూ 1 o'clock రావాలని మీ అందరి మా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాట నిలబెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎలా చేశామో ఈ కూడా మనం నిరూపించుకోవాలని చెప్పి అందరికి కూడా పేరున ప్రతి ఒక్క అందరూ పెద్ద సీనియర్లు అందరూ కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ అన్న. జయపాలన లైన్లోకి జయపాలన.
జయపాలన్న లైన్లోకి రాలేదు సార్. సరే మంత్రి గారు లైన్ మాట్లాడు. మంత్రి గారు లైన్ లో ఉన్నారు, అందరూ లైన్ లో. నమస్తే, నేను మొదటి నుంచి లైన్ లో ఉన్నాను. నమస్తే జయపాలన్న. అన్న నమస్తే జయపాలన్న. అన్న నమస్తే 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 నమస్కారం. థ్యాంక్ యూ అన్న. అన్న నాది రెండవ వార్డు అన్న, నాది మహేష్ వార్డు అన్న. నా పేరు జయపాలన్న, నేను టీఎన్జీ స్టేట్ సెక్రటరీ. ఐడియా ఉంది జయపాలన్న, ఐడియా ఉంది అన్న అన్న నేను రెండో వార్డులో మహేష్ వార్డులో ఉన్నాను. మహేష్ తోటి కంపెనీ చేస్తున్నాను. అట్లే మన ఈ పిలిసిన వార్డు అక్కడ పైన సాయి గణేష్ నగర్లో కూడా రెండు మూడు వార్డులు మన కంట్రోల్లో ఉన్నాయన్న. మీకు బంగారుపల్లిలో మున్సిపాలిటీ తీయాలనేది మా బాధ్యత, మా కోరిక, మా ఆశ. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీ తల నిలబెట్టుకుంటట్టు ఉండాలని మా ఎల్లుసీనన్ గారి అభివృద్ధి. దానికి అనుగుణంగా మీ ఆజ్ఞ ప్రకారం, అన్న ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటాం అన్న. మీకు ఏ ఇబ్బంది లేదన్నా, మేము దాన్ని మీ బంగారు పల్లెలు పెట్టి మీ చేతులు అప్పచెప్పే బాధ్యత ఎల్లుసీనన్ మాకు అప్పచెప్పారు. మేము మీకు ఆ బాధ్యత మేము నెరవేర్చే బాధ్యత మాది. ఓకే అన్న. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ సీనన్న. అలా థ్యాంక్ యూ సార్. టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. నేను ఇందాక ఒక వీడియోలో కూడా మాట్లాడినా, అఫీషియల్ ఈ ప్రచారాలన్నీ ఆగిపోయినాయి, అనఫీషియల్ ప్రచారాలు ఇంకా కొనసాగుతున్నాయి అనేది. ఇవే అనఫీషియల్ ప్రచారాలు ఇవే. కాంగ్రెస్ పార్టీని బంగారపల్లెంలో పెట్టి గెలిపిస్తాం అని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇందులో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలంటే వాస్తవంగా ఇందులో ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారనేది తెలియాలి. మరి ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళ చేత ఏమైనా అక్రమాలు చేయించే ప్రయత్నం జరుగుతూ ఉందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇదో అడ్డంగా బుక్ అయిన పొంగులేటట, మంత్రి పొంగులేటి ఆగ్రహానికి కారణమైన ఆడియో కాల్ అట. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి బంగారపల్లెంలో పెట్టి ఇస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులట. కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయిస్తామని బరి తెగించి చెప్తున్న ఎన్నికల డ్యూటీలో పాల్గొంటున్న ఉద్యోగులట. మరి ఇప్పుడు ఈ అనుమానాలు కూడా మాకు కనపడతా ఉన్నాయి క్లియర్. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధించిన ఆడియో లీక్ అయిందో ఆడియో, సో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల చేత ఎవరైతే ఇప్పుడు ఎన్నికల్లో ఎవరైతే ఆన్ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల చేత ఏమన్నా అక్రమ పనులు చేస్తూ ఉన్నారా, ఎక్కడైనా ఇబ్బంది పెట్టే ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, వీళ్ళు చీటింగ్ చేసే పనులు చేస్తూ ఉన్నారా, వాళ్ళతో గ్యాంబ్లింగ్ చేయించే పరిస్థితి ఉందా అనేది చూడాలి. ఈ ఆడియో లీక్ తర్వాత నాకు కొంత అర్థమైంది ఏంటంటే, ఇక మొత్తం ఎక్కడికక్కడ బరాబర్ సెట్ చేసి ఉంచారు. పైసలు ఇచ్చాడు గారు ఇస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అన్ని లూప్ హోల్స్ని వాడుకుని మళ్ళీ గెలపాలనే ఆలోచనలో ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో అధికార పార్టీ ఇన్వాల్వ్మెంటే క్లియర్గా ఉంటుంది. ఏదైతే మొన్న ఫైర్ యాక్సిడెంట్స్ విషయంలో కూడా ఒకవేళ నిజంగా రాజకీయ కుట్రకోణంగా కేటీఆర్ చేయించింది అనేది ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి చేయించారు అనేది ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు తీసుకుంటే, అది గనక వాస్తవాన్ని మీరు నమ్మితే గనక ఖచ్చితంగా 3 పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఇది జరగదు. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదాయి. కాబట్టి 3 పార్టీలు కలిస్తేనే ఇది జరుగుతుంది. సో ఎన్ని ఆధారాలు, ఏమేమి ఆధారాలు మార్చాలని చూసిరు అనేది క్లియర్ కట్గా ఇక రానున్న రోజుల్లో తెలిసే పరిస్థితి. సో కాబట్టి చూద్దాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటికీ జరుగుతూ ఉంది, అది వాస్తవం జరుగుతూ ఉంది, చేస్తూనే ఉంటారు వీళ్ళు. కాబట్టి బరాబర్ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.